హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఈరోజు 31 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాము. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఈ రోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే రష్యాకి సంబంధించినటువంటి కలెచెస్కో అనే వాల్కనో ఎరప్ట్ అవడం జరిగింది. సో దీని వల్లనే మనకి సునామీ అలర్ట్స్ అనేవి కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ రష్యా అండ్ మనకి జపాన్ కోస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లలో ఆ కంట్రీస్ కి సునామీ అలర్ట్ అనేది రావడం జరిగింది. వాటి గురించి చూద్దాము. అదే విధంగా వాటి సునామీ అనేది కూడా చూద్దాము, ఎందుకంటే మనకి ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, డొనాల్డ్ ట్రంప్ గారు మనకి టారిఫ్స్ అనేది విధించడం జరుగుతుంది కదా, దాంట్లో భాగంగానే ఇండియా పైన ఇప్పుడు 25% టారిఫ్ అనేది విధించడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ఇండియా యుఏఈకి సంబంధించినటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ స్మాలెస్ట్ స్నేక్ న్యూస్ లో ఉండడం జరిగింది, దాని గురించి కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఫర్ స్టార్ట్అప్స్ ఇన్ 2025. అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంక్, ఇండియాలో ఏ సిటీస్ టాప్ లో ఉన్నాయి, ఎన్ని సిటీస్ ఉన్నాయని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 5 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్లీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్ సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో డిపార్ట్మెంట్ ఫర్ డిపిఐఐటి ఏదైతే ఉందో సో దాని గురించి చూద్దాము. నెక్స్ట్ సోఫీ రిపోర్ట్ 2025 న్యూస్ లో ఉండడం జరిగింది. ఎక్సర్సైజ్ దివ్య దృష్టి కూడా న్యూస్ లో ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్. మనకి రష్యాకి సంబంధించినటువంటి కిలుచెస్కోయ్ వాల్కానో అనేది ఎరప్ట్ అవడం జరిగింది. సో ఎర్త్ కేక్ వల్ల 8.8 మ్యాగ్నిట్యూడ్ అనేది చూపించడం జరిగింది. ఓకే, సో ఇది పసిఫిక్ కోస్ట్ లో ఉండడం జరుగుతుంది. సో కమ్చెత్కాస్ అనే పసిఫిక్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ వాల్కానో ఉండడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎర్త్ క్వేక్ అనేది రావడం వల్ల మనకి ఈ వాల్కానో అనేది ఎరప్ట్ అవడం జరిగింది. సో ఈ ఎర్త్ క్వేక్ వల్ల ప్రజెంట్ గా మనకి పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో ఆ రీజియన్స్ లలో సునామీ అలర్ట్స్ అనేవి రావడం జరిగింది. నిన్న కోస్టల్ రీజియన్స్ లో కూడా చాలా మందిని అక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది అనమాట, సేఫ్ ప్లేసెస్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, లావా అదేవిధంగా యాష్ ఎక్స్ప్లోజన్స్ ఇవన్నీ కూడా ఎరప్ట్ అవడం జరుగుతుంది. ఈ వాల్కానో ఎరప్ట్ అవడం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజన్స్ ఇవన్నీ కూడా మనకి బేసిక్ గా బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ట్రిగ్గర్డ్ సునామీ అలర్ట్స్ అక్రాస్ ది పసిఫిక్ రీజియన్ దీని వల్లనే. సో అబౌట్ కలెచెస్కో వాల్కానో కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క హైట్ వచ్చేసి 4700 మీటర్స్. ఇది ఫ్రీక్వెంట్ గా బేసిక్ గా ఎరప్ట్ అవుతూ వస్తుంది. టాలెస్ట్ యాక్టివ్ వాల్కానో ఇన్ యూరోప్ అండ్ ఏషియా. యూరోప్ ఏషియాలో టాలెస్ట్ వాల్కానో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, కమ్చెత్కా పెనిన్సులా రష్యాలో ఉండడం జరిగింది. ఈ బేసిక్ గా ఇటీవల కాలంలో ఎరప్ట్ అయినటువంటి కమ్చెత్కా పెనిన్సులా ఉన్నటువంటి వాల్కానో పేరు ఏంటంటే కెలెచెస్కోయ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ది పసిఫిక్ రింగ్ ఫైర్ లో ఇది ఒక భాగము. ఏది ఈ కమ్చెత్కా పెనిన్సులా అనేది ఎర్త్ కేక్ సునామీ అలర్ట్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ షోర్ వచ్చేసి 8.8 మ్యాగ్నిట్యూడ్ అనేది చూపించడం జరిగింది. సునామీ వార్నింగ్స్ అనేవి రష్యా, జపాన్ అదేవిధంగా పసిఫిక్ టెరిటరీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అలర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవాక్యుయేషన్ ఆర్డర్స్ అనేవి టెంపరీగా బేసిక్ గా జరిగాయి. సో ఎస్పెషల్లీ కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ రీజియన్ లో ఉన్నటువంటి కోస్టల్ రీజియన్స్ అన్ని కూడా బేసిక్ గా ఎవాక్యుయేషన్ ప్రాసెస్ జరిగింది. వార్నింగ్ లిఫ్టెడ్ ఆఫ్టర్ 11 hours. సో బేసిక్ గా 5 meters వరకు హైట్ లో బేసిక్ గా మనకి ఈ వాల్కానో ఎరప్ట్ అయిన తర్వాత, అంటే ఈ ఎర్త్ కేక్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత 5 meters వరకు హైట్ లో వేవ్స్ అనేటివి కోస్టల్ ఏరియాస్ ని తాకడం జరిగింది అనమాట. సో దీని ద్వారా హై అలర్ట్నెస్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సునామీ అలర్ట్ ద్వారా అంటే బేసిక్ గా సునామీ అనేది వచ్చింది, కాకపోతే ఏంటంటే పెద్దగా మనకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరగలేదు. సో ఎందుకంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం, ఎవాక్యుయేషన్ ప్రాసెస్ చేయడం వల్ల ఎకనామిక్ లాసెస్ కానీ ఇవన్నీ కాలేదు. కాకపోతే ఎన్విరాన్మెంటల్ లాసెస్ అనేది జరిగింది. సో బేసిక్ గా వేల్స్ కానీ ఓకే ఇవన్నీ కూడా సీల్స్ అండ్ వేల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోస్టల్ రీజియన్స్ కి కొట్టుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ సునామీ. మనం ఇప్పుడు ఏదైతే ఈ ఎర్త్ కేక్ రావడం వల్ల బేసిక్ గా సునామీ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. బేసిక్ గా సునామీ అనేది ఓషియన్ రీజియన్స్ లో ఫామ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓషియన్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో
ఆ ఓషన్ ప్లేట్స్‌లలో వచ్చేటువంటి మాగ్నిట్యూడ్ అలర్ట్స్ ద్వారా ఎర్త్‌క్వేక్ ద్వారా లేకపోతే మనకి వాల్కానిక్ ఎరప్షన్ ఏదైతే సముద్ర భాగాల్లో ఉన్నటువంటి సముద్ర అడుగున ఉన్నటువంటి ట్రెంచెస్‌లో కూడా మనకి వాల్కనోస్ ఉండడం జరుగుతది. అవి ఎరప్ట్ అయినప్పుడు ఈ సునామీ అనేది ఫార్మ్ అవుతది. ఏ సునామీ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ లార్జ్ ఓషన్ వేవ్స్. బేసిక్‌గా ఓషన్ వేవ్స్ అనేటివి పెద్ద ఎత్తున రావడం జరుగుతది అలలు. సో, రెగ్యులర్ ఫ్రీక్వెన్సీగా వచ్చేదానికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీగా రావడము, అదే విధంగా పెద్ద ఎత్తున హైట్ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది బేసిక్‌గా జరిగేదనమాట. సో, సడన్ డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ వాటర్ యూజువల్లీ అండర్ వాటర్ ఎర్త్‌క్వేక్స్ గానీ, వాల్కానిక్ ఎరప్షన్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్. సో, ఇవన్నీ కూడా కారణాలనమాట మనకి ఎర్త్‌క్వేక్ అనేది. ఏంటి ప్లేట్ సబ్డక్షన్ గానీ, ఓకే. కన్వర్జెంట్, డైవర్జెంట్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల రావడము, అదేవిధంగా వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల రావడము, ల్యాండ్ స్లైడ్స్ పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ కనుక ఒక హిల్ స్టేషన్ నుంచి సడన్‌గా డ్రాప్ అయితే ఆ ల్యాండ్ స్లైడ్ అంతా వేవ్స్ ఫార్మ్ చేయడం జరుగుతది. ఇది కూడా సునామీ లాగా ఫార్మ్ అవుతది. మెటీరియాయిడ్స్ హిట్స్ ఇవన్నీ కూడా మనకి సునామీకి కారణాలనమాట. సో, కంపల్సరీ ఇంపార్టెంట్. సో, దీంట్లో కంపల్సరీ చూడండి ఎయిర్ ప్రెషర్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. కేవలం మనకి ఎర్త్‌క్వేక్స్ ద్వారానే, వాల్కనోస్ ఎరప్షన్స్ వల్లనే వస్తదా అంటే కాదు. ఎయిర్ ప్రెషర్ అనేది కూడా ఎయిర్ ప్రెషర్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మెటీరియాయిడ్స్ అంటే మనకి ఆకాశం నుంచి పడేటువంటి ఉల్కల వల్ల కూడా సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, బేసిక్‌గా జపనీస్ వర్డ్. సో, త్సు మీన్స్ హార్బర్, నామి మీన్స్ వేవ్ అన్నమాట. సో, ఇది ఇంపార్టెంట్. సునామీ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందంటే జపాన్ అనే వర్డ్ నుంచి ఆరిజిన్ అయింది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దాని యొక్క మీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. కాజెస్ ఆఫ్ సునామీస్ ఏంటి? అండర్ వాటర్ ఎర్త్‌క్వేక్స్ ఒకటి, వాల్కానిక్ ఎరప్షన్స్ ఒకటి, అండర్ వాటర్ ల్యాండ్ స్లైడ్స్ ఒకటి, మెటీరియాట్ ఇంపాక్ట్స్ అండ్ ఆల్సో ఎయిర్ ప్రెషర్ డిస్టర్బెన్స్. సో, ఎయిర్ ప్రెషర్ డిస్టర్బెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే మేజర్‌గా మనకి సునామీ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది దేనివల్ల అంటే ఒకటి ఎర్త్‌క్వేక్, వాల్కానిక్ ఎరప్షన్స్, అదేవిధంగా మనకి ల్యాండ్ స్లైడ్స్. సో, ఈ ప్రధానంగా ల్యాండ్ స్లైడ్స్, అదేవిధంగా మెటీరియాయిడ్స్ హిట్స్ అనేటివి చాలా రేర్. కాకపోతే మనకి రెగ్యులర్‌గా న్యూస్‌లో వచ్చేటువంటి సునామీ అలర్ట్స్ ఎందువల్ల వస్తాయంటే మనకి ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ వల్ల, అదేవిధంగా మనకి వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల రావడం జరుగుతది. ఓకే. ఫార్మేషన్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ గనుక చూసుకున్నట్లయితే ట్రిగ్గర్ ఈవెంట్ ఒకవేళ ఎర్త్‌క్వేక్ గాని, ఎరప్షన్ గాని, ల్యాండ్ స్లైడ్ గాని అవుతది. తర్వాత వేవ్ జనరేషన్. సపోజ్ ఇక్కడ ఒక 2 ప్లేట్స్ ఢీకొన్నాయి. ఓకే. మనకి ఢీకొనడం వల్ల ఇక్కడ వాటర్ అనేది ఇలా ఫార్మ్ అవుతూ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతూ పెద్ద పెద్ద ఇలా ఫార్మ్ అవుతా వస్తాయన్నమాట. ఓకే. ఓషన్ సర్ఫేస్ పైన. సో, వేవ్ జనరేషన్ అనేది అవుద్ది. ఎనర్జీ స్ప్రెడ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో, డీప్ ఓషన్ ట్రావెల్ వచ్చేసి ఫాస్ట్ 800 కిలోమీటర్ పర్ అవర్ కూడా చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ లో హైట్. వేవ్ షాలోయింగ్ వచ్చేసి వేవ్స్ లో అండ్ గ్రో టాలర్ నియర్ షోర్ అనమాట. అంటే మనకి ఏదైతే కోస్ట్‌కి తీరరేఖ ప్రాంతం వస్తున్నప్పుడు వీటి యొక్క అంటే హైట్ అనేది పెరుగుతది. ఎక్కడైతే డెప్త్ లోపట ఉంటుందో అక్కడ సునామీ యొక్క వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ వేవ్స్ అనేటివి స్పీడ్ ఉంటాయి. కాకపోతే ఏందంటే ఫ్రీక్వెన్సీ తక్కువ. కాకపోతే మనకి వేవ్స్ ఎప్పుడు పెద్దగా అయితాయంటే ఎప్పుడైతే కోస్ట్‌కి దగ్గరగా వస్తున్నాయి ఈ వేవ్స్ అప్పుడు ఎక్కువగా అవుతాయన్నమాట. నెక్స్ట్ కోస్టల్ ఇంపాక్ట్. ఓకే. డిస్ట్రక్టివ్ ఫ్లడ్డింగ్ అండ్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ 2004లో బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో, బే ఆఫ్ బెంగాల్‌లో మనకి సునామీ రావడం జరిగింది కదా! సో, దానివల్ల చెన్నై కోస్ట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది కూడా. సో, 2004 ఏదైతే సునామీ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సుమత్రా, జావా ఐలాండ్స్ దగ్గర ఈ వే సునామీ అనేది రావడం జరిగింది. దానివల్ల ఎక్కువగా ఇండియా గూడా చెన్నై కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో దానికి కూడా హిట్ అవ్వడం జరిగింది. కన్యాకుమారి ఇదంతా రీజియన్ కూడా చాలా ఇంపాక్ట్ చూయించిందనమాట. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గనుక చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు యూఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయా దేశాల మీద టారిఫ్స్ అనేటివి విధించడం జరిగింది కదా! ఇప్పుడు రీసెంట్‌గా నిన్న మన ఇండియా మీద కూడా 25% టారిఫ్ అనేది వేయడం జరిగింది. మన ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యేటువంటి ఏవైతే గూడ్స్ ఉంటాయో, రా మెటీరియల్స్ ఉంటాయో వాటిపైన 25% అనేది టారిఫ్ అనేది వేయడం జరిగింది. సో, దీనివల్ల మన యొక్క ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఫర్ ది ఇండియా. సో, ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి యూఎస్ తోని ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ట్రేడ్
సర్ప్లస్ ఉంది. ట్రేడ్ డెఫిషిట్ లేదు. అంటే మన యొక్క ఎక్స్‌పోర్ట్సే ఎక్కువగా ఉన్నాయి. యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వాటికంటే ఎక్కువగానే మనం ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. సో, వీటి వల్ల ఈ టారిఫ్స్ వల్ల ఎక్స్‌పోర్ట్స్ ప్రధానంగా అక్కడ డిమాండ్‌ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి మన వస్తువులు. ఎందుకంటే అధిక ధరల వల్ల కన్స్యూమర్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయితది. ఏవైతే తక్కువ ధరలు ఉంటాయో అవే కొనుక్కోవడం జరుగుతదనమాట. సో, ఈ 25% టారిఫ్ అనేది ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆగస్ట్ 1, 2025. ఓకే. అడిషనల్ పెనాల్టీ ఇంపోజ్డ్ డ్యూ టు ఇండియాస్ ఆన్‌గోయింగ్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ టైస్ విత్ రష్యా. సో, ప్రధాన కారణం ఏం చెప్తున్నాడు అంటే మేజర్‌గా ఇండియా వచ్చేసి రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అదే విధంగా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము టారిఫ్స్‌ని విధిస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో, ట్రంప్ యొక్క జస్టిఫికేషన్ ఏంటి? హై టారిఫ్ బ్యారియర్స్. సో, ప్రధానంగా ఇండియా మీద ప్రధాన ఆరోపణ ఏం చేస్తున్నాడంటే ఏదైతే మేము టారిఫ్స్ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఇండియా నుంచి ఇప్పటివరకు తక్కువ టారిఫ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ ఎక్స్పోర్ట్స్ అంటే యుఎస్కు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఎక్కువగా టారిఫ్కి గురవుతున్నాయి. అంటే టిట్ ఫర్ టాట్ మీరు మా వాటి మీద విధిస్తున్నారు మేము కూడా మీ వాటిపైన విధిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, నాన్ మానిటరీ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనే రీజన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. క్రిటిసైజ్ ఇండియాస్ కంటిన్యూడ్ పర్చేస్ రష్యన్ ఆయిల్ అండ్ వెపన్స్ అనేది. ఓకే. అదేవిధంగా యుఎస్ ఇండియా ట్రేడ్ వాజ్ ఇంబ్యాలెన్స్ డ్యూ టు ఇండియాస్ ప్రొటెక్షనిజం. ఇవి మేజర్గా రీజన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో, ఇంపాక్ట్ ఏంటి? ఆల్రెడీ ఆయా కంట్రీస్ పైన టారిఫ్ అనేది విధించడం జరుగుతుంది. సో, దీనివల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ ట్రేడ్ పైన ఎస్పెషల్గా గ్రోయింగ్ టెన్షన్స్ అనమాట. అదేవిధంగా యుఎస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇండియా సైటెడ్ యాజ్ ఎ మేజర్ కన్సర్న్. ఓకే. ట్రంప్ వచ్చేసి ఇండియా హ్యాస్ బీన్ గుడ్ ఫ్రెండ్ బట్ దే టారిఫ్ ఆర్ టూ హై అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే బేసిక్గా యుఎస్ నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకుంటామో ఆ వస్తువుల పైన ఎక్కువగా ఇండియా టారిఫ్ వేస్తుంది యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన. సో, మేము ఇండియా నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన టారిఫ్ తక్కువగా ఉంది. సో, అందుకని చెప్పేసి మేము ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఇండియన్ బేస్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 25% టారిఫ్ వేస్తాము అని చెప్పడం జరిగింది. ఓకే. సో, మేజర్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము యుఎస్ తోని ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నాము. ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది కాబట్టి అదొక మేజర్ కన్సర్న్ అనమాట. అదేవిధంగా ఇండియా యుఏఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. దిస్ ఇస్ ద నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇండియా యుఏఈ మధ్యలో మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యలో మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. సో, ఇండియన్ కోస్ట్ గార్డ్ కి అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి నేషనల్ గార్డ్ కమాండ్ యుఏఈకి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ కమాండ్ మధ్యలో ఇండియా యుఏఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. దీంట్లో స్ట్రెంథన్ బయలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ కోఆపరేషన్ అనేది ప్రధానంగా కారణం అనమాట. కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేసి ఎన్హాన్స్ మ్యారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పెంచడం జరుగుతుంది. ఇంప్రూవ్ మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్, కాంబాట్ ట్రెడిషనల్ మ్యారిటైమ్ క్రైమ్స్, కోఆర్డినేషన్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్, ప్రమోట్ జాయింట్ ట్రైనింగ్ అండ్ ఆపరేషనల్ కొలాబరేషన్స్ అనేది ప్రధానంగా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది. మ్యారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ ట్రెడిషనల్ మ్యారిటైమ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కోఆర్డినేట్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రమోట్ జాయింట్ ట్రైనింగ్ అండ్ ఆపరేషనల్ కొలాబరేషన్ అనేది చేయబోతున్నారు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా యుఏఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ స్మాలెస్ట్ స్నేక్ ఏదైతే ఉందో అది బార్బడోస్ లో ఆఫ్టర్ 20 years తర్వాత కనిపించడం జరిగింది. సో, దీని యొక్క నేమ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. ఓకే. వరల్డ్ స్మాలెస్ట్ స్నేక్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి బార్బడోస్ థ్రెడ్ స్నేక్ ఏదైతే ఉందో దీని పేరు అన్నమాట. ఇది వరల్డ్ స్మాలెస్ట్ స్నేక్. సో, దీని యొక్క లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. స్మాల్ ఎనఫ్ టు ఫిట్ ఇన్ ఆన్ ఏ కాయిన్ అనమాట. సో, దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి? పూర్తిగా ఇది బ్లైండ్ అనమాట. సో, దీనికి కళ్ళు కనిపించవు. అదేవిధంగా బారోయింగ్ స్పీసీస్ ఫీడ్స్ ఆన్ టెర్మైట్స్ అండ్ యాండ్స్ ఏవైతే చీమలు కానీ చిన్న చిన్న కీటకాలు ఏవైతే ఉంటాయో వాటిని తినడం జరుగుతుంది అనమాట. సో, రీప్రొడ్యూసెస్ సెక్షువల్లీ. సో, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినప్పటికీ కూడా ఎగ్స్ ని లే చేయడం జరుగుతుంది. అయితే 1 slender ఎగ్ అనేది ఎట్ ఏ టైం చేయడం జరుగుతుంది. ఓకే. ప్రీవియస్లీ లిస్టెడ్ 4800 స్పీసీస్ లాస్ట్
టు సైన్స్ అనమాట. సో రీడిస్కవరీ హైలైట్స్ ది నీడ్ ఫర్ అర్జెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో ఇది 20 ఇయర్స్ తర్వాత కనిపించడం జరిగింది. సో అంతకుముందు వీటి యొక్క స్పీసీస్ వచ్చేసి 4800 ఉండేవి, కాకపోతే అవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు అంటే రీసర్ఫేస్ అవ్వడం వల్ల వీటి యొక్క కన్జర్వేషన్ ని ఇంకెక్కువగా పెంచాలి అని చెప్పడం జరుగుతుంది. ఎంపసైజ్ ది పవర్ ఆఫ్ కమ్యూనిటీ లెడ్ ఫీల్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. విటల్ రిమైండర్ ఫర్ ది ఫ్రెగాలిటీ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ కోసం అని చెప్పేసి ఇదొక ఇండికేషన్ అన్నమాట. ఓకే, సో బేసిక్ గా ఏవైతే రేర్ ఇలాంటి స్పీసీస్ ఉంటాయో, జంతువులు ఉంటాయో, వీటిని కాపాడుకోవడమే ప్రధానంగా మన బాధ్యత అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వరల్డ్ స్మాలెస్ట్ స్నేక్ ఏది అంటే బార్బడోస్ థ్రెడా స్నేక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిబ్ బ్లడ్ గ్రూప్ అనే న్యూస్ లో ఉండడం జరిగింది. బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక మహిళలో ఈ క్రిబ్ బ్లడ్ గ్రూప్ అనేది మనకి కనిపించడం జరిగింది. సో సైంటిస్టులు డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. ఓకే, సౌత్ ఇండియన్ ఉమెన్ వాస్ ఫౌండ్ టు హ్యావ్ న్యూ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్. ఓకే, న్యూ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ నేమ్డ్ క్రిబ్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది. పార్ట్ ఆఫ్ ది రేర్ క్రోమర్ సిస్టమ్ సంబంధించినటువంటిది. సో దీన్ని కనుగొనడం జరిగింది. సో క్రిబ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? క్రోమర్ ఇండియా బెంగళూరు అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా యాంటీజెన్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి క్రిబ్. మనకి ఏబిసిడి అని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అవి యాంటీజెన్స్. యాక్చువల్లీ రెడ్ ప్లేట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి యాంటీజెన్ నేమ్స్ అన్నమాట. సో అదే విధంగా ఇది క్రిబ్ అనేది ఒక యాంటీజెన్ నేమ్ అన్నమాట. సో ఫౌండ్ ఎట్ డికే యాక్సలరేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ప్రోటీన్ ఆన్ రెడ్ ప్లేట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనుగొనడం జరిగింది. ప్లే ఏ విటల్ రోల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ డ్యూరింగ్ ది transfusions. Okay, so scientific significance in a major contribution to global transfusion medicine, urges development to rare donor registers and international cooperation ki. So ఇటీవల బేసిక్ గా ఇది ఒక యాంటీజెన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, రేర్ బ్లడ్ గ్రూప్ అన్నమాట. సో క్రిబ్ అనేది ఒక బ్లడ్ గ్రూప్. బేసిక్ గా అది యాంటీజెన్ నేమ్ అన్నమాట. ప్రోటీన్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఫర్ స్టార్ట్అప్స్ ఇన్ 2025 కనుక చూసుకున్నట్లయితే, సో దీనికి సంబంధించి గ్లోబల్ స్టార్ట్అప్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయని రిపోర్ట్ రావడం జరిగింది. సో గ్లోబల్ స్టార్ట్అప్ ఇండస్ట్రీ వచ్చేసి మెచ్యూర్ అవుతుంది, అంటే రోజు రోజుకి పరిణామం పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ అనేది తగ్గిపోయింది, లెస్ దెన్ 21% ఉండడం జరిగింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. ప్రధానంగా యుఎస్, యూకే అండ్ ఇజ్రాయెల్ వచ్చేసి స్టార్ట్అప్ ఇండస్ట్రీని డామినేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 కంట్రీస్ లోనే ఎక్కువగా స్టార్ట్అప్స్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇండియా వచ్చేసి 22nd ర్యాంక్ ఉండడం జరిగింది. సో 2024 లో 19th ర్యాంక్ ఉండదు. సో తగ్గిపోయింది, ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ స్టార్ట్అప్స్ లో తగ్గిపోయింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా మనకి యుఎస్, యూకే అండ్ ఇజ్రాయెల్ కనుక చూసుకున్నట్లయితే టాప్ కంట్రీస్ అయితే ఏషియా అండ్ యూరోప్ రీజియన్ ఏదైతే ఉందో అవి ర్యాపిడ్లీ రైజింగ్ అన్నమాట. కాకపోతే ఇండియా ర్యాంక్ వచ్చేసి తగ్గిపోయింది. ఒకప్పుడు 19th ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 22nd కి పడిపోయింది. సో ఇది ఒకటి మేజర్. అదే విధంగా టాప్ 100 లో మొత్తం 6 సిటీస్ అనేటివి ఉండడం జరిగింది ఇండియా నుంచి. టాప్ 20లో వచ్చేసి 3 సిటీస్ ఉండడం జరిగింది, యుఎస్ అండ్ చైనా. ఓకే, టాప్ 10 కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ర్యాంక్ లో ఉండడం జరిగింది. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ సెకండ్ ర్యాంక్ లో ఉండడం జరిగింది. ఇజ్రాయెల్ వచ్చేసి థర్డ్ ర్యాంక్ లో ఉండడం జరిగింది. సింగపూర్ 4th ర్యాంక్ లో ఉండడం జరిగింది. కెనడా 5th, స్వీడన్ 6th ర్యాంక్, జర్మనీ 7th ర్యాంక్, ఫ్రాన్స్ 8th ర్యాంక్, స్విట్జర్లాండ్ 9th ర్యాంక్. ఓకే, నెదర్లాండ్స్ వచ్చేసి మనకి 10th ప్లేస్ లో ఉండడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంకు 22nd 2025 లో. అదే విధంగా 19th ర్యాంక్ ఇన్ 2024 లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 5 years అనేది అవుతుంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో చాలా రోజుల తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది 2020లో. సో మీరు కామెంట్ సెక్షన్ లో ఈ రోజు క్వశ్చన్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదు కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి కమిటీ రికమెండేషన్స్ ఏవి, సో ఏ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫ్రేమ్ చేశారు అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో న్యూ స్ట్రక్చర్ అంటే బేసిక్ గా మనకి 10+2+3 అని స్ట్రక్చర్ ఉండేది కదా, సో దానికి బదులుగా 5+3
3+3+4 అనే స్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది. ఫౌండేషనల్ టు సెకండరీ స్టేజెస్ వరకు. సో ఇంటిగ్రేటెడ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ 1 to 8 వరకు ఇంటిగ్రేటెడ్ ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకురావాలనుకున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 6 years చేయడం జరిగింది. క్లాస్ 1 ఎన్ఫోర్స్డ్ బై స్టేట్స్. సో నిపుణ్ భారత్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రకారం 64% లాంగ్వేజెస్, 60% మ్యాథ్ ప్రొఫిషియన్సీ ఉండాలి అనుకున్నారు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, క్యూటెట్ అనేది తీసుకురావడం జరిగింది. సింగిల్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ సిన్స్ 2022 వరకు. 22 నుంచి మనకి క్యూఎట్ అని తీసుకురావడం జరిగింది. సింగిల్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అదేవిధంగా 4-year యూజీ డిగ్రీస్ విత్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్, సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఈ రేంజ్ లో. అంటే ఎవరైనా ఫస్ట్ ఇయర్ చదివితే ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే, తర్వాత 2-3 years చదివితే డిప్లొమా, డిగ్రీ, ఒకవేళ సబ్జెక్ట్స్ ని కూడా చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ రీచ్ వచ్చేసి ఐఐటిఐఎం ఓవర్సీస్ ఏవైతే ఉన్నాయో జంజీబార్, అబుదాబి, దుబాయ్లలో కూడా మన ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్ గా క్యాంపసెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అనేటి క్రియేట్ చేయడం జరిగింది. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది గత 5 సంవత్సరాలలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా సాధించినటువంటి విజయాలు. అదేవిధంగా ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి గోవా, ఇటీవల కాలంలో మిజోరామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, సో మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండడం జరుగుతుంది. సో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. టు బూస్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్లీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్ ని బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఏథర్ ఎనర్జీ, మనకి ఏథర్ ఏదైతే ఉందో ఏథర్ కంపెనీతోనే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద డిపిఐఐటి ఉండడం జరుగుతుంది. సో ఏథర్ ఎనర్జీతోనే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. స్టార్ట్అప్ పాలసీ ఫోరమ్స్ బిల్డ్ ఇన్ భారత్ ఇనిషియేటివ్ లో భాగంగా చేయడం జరిగింది. దీంట్లో ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్లీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడం జరిగింది. మెంటర్షిప్ వచ్చేసి డీప్ టెక్నాలజీ ఫర్ ఎలక్ట్రానిక్ వెహికల్ స్టార్ట్అప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వచ్చేసి ఫెసిలిటీస్ ఫర్ హార్డ్వేర్ స్టార్ట్అప్స్, జాయింట్ ఇన్నోవేషన్ భారత్ స్టార్ట్అప్ గ్రాండ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా జాయింట్ ఇన్నోవేషన్ కూడా చేయడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ ఫర్ ఎంటర్ప్రినర్స్. ఓకే, ఈవెంట్ ఎక్స్పోజర్ వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ స్టార్ట్అప్ మహాకుంభ్ అండ్ సైట్ విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్ ఎక్స్పోజర్ లో భాగంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని, అదేవిధంగా దానికి సంబంధించిన క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొబిలిటీ పెంచడం కోసం అని చెప్పేసి ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది, జాయింట్ ఇన్నోవేషన్ అనేది చేయడం జరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో భాగంగా చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోఫీ రిపోర్ట్ 2025 ఎవరు రిలీజ్ చేశారు? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐఎఫ్ఏడి, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఈ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా మనకి సోఫీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫోకస్ ఆన్ గ్లోబల్ హంగర్, ఫుడ్ సెక్యూరిటీ, అదేవిధంగా న్యూట్రిషన్ స్టేటస్ వరల్డ్ వైడ్ ఏ విధంగా ఉన్నాయి అనే నినాదం పైన బేసిక్ గా గ్లోబల్ హంగర్, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ స్టేటస్ పైన మనకి సోఫీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కీ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే 2024 డేటా ప్రకారం 720 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హంగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారు ప్రపంచం మొత్తం మీద అని చెప్పడం జరుగుతుంది. 8.2% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ గా ఉండడం జరిగింది. హంగర్ రిమైన్స్ అబౌవ్ ది ప్రీ పాండమిక్ లెవెల్స్, అంటే ప్రీ పాండమిక్ లెవెల్స్ కంటే ఎక్కువగానే ఉండడం జరిగింది. సో 2015 బేస్ లైన్ ప్రకారం 96 మిలియన్ మోర్ పీపుల్ క్రోనికల్లీ హంగర్ కంపేర్ టు 2015 అంటున్నాడు. ఓకే, ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2.3 బిలియన్ పీపుల్ మోడరేట్లీ ఆర్ సివియర్లీ ఫుడ్ ఇన్సెక్యూర్ లో ఉండడం జరిగింది. రీజనల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఏషియా రీజియన్ లో వచ్చేసి 323 మిలియన్ అండర్ నరిష్ లో ఉంటే ఆఫ్రికా వచ్చేసి 307 మిలియన్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ రీజియన్ కనుక చూసుకున్నట్లయితే 34, అంటే ఈ కాంటినెంటల్ రీజియన్ లో, అంటే ఈ రీజియన్ లో ఎక్కువగా మనకి గ్లోబల్ హంగర్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్
గనుక చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ఏదైతే ఉందో అది బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అదేవిధంగా సదర్న్ ఏషియా, సౌత్ అమెరికా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఈ రీజియన్‌లో ఉన్నటువంటి కంట్రీస్ బేసిక్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది ఈ రిపోర్టు. అదేవిధంగా పర్సిస్టెంట్ అండ్ ఓవర్ సెనింగ్ ఫుడ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ అదర్ రీజియన్స్‌లో ఎక్కువగా ఉండడం జరిగింది. సో, అదేవిధంగా 720 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది గ్లోబల్ హంగర్. 512 పీపుల్ అంటే 2030 కల్లా 512 మిలియన్ పీపుల్ మే రిమైన్ హంగ్రీ. దీంట్లోకెళ్ళి 60% వచ్చేసి ఆఫ్రికా రీజియన్ నుంచి ఉండడం జరుగుతుంది. ఓకే. ఆసియాలో వచ్చేసి 323 మిలియన్, అదేవిధంగా ఆఫ్రికాలో వచ్చేసి 307 మిలియన్. ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసి మోడరేట్లీ అండ్ సివియర్లీ కనుక చూసుకున్నట్లయితే 2.3. ఓకే. దీస్ ఆర్ హైలైట్స్ అబౌట్ ది సోఫీ రిపోర్ట్. రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. ఓకే. ఇండియన్ ఆర్మీ వాళ్ళు మనకి ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అనేది కండక్ట్ చేయడం జరిగింది యూజింగ్ ఏఐ అండ్ డ్రోన్స్ ఇన్ ఈస్ట్ సిక్కిం లో భాగంగా. ఓకే. చూద్దాం దీనికి సంబంధించి. సో ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ఎవరు కండక్ట్ చేశారు? ఇండియన్ ఆర్మీ. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ సిక్కిం. ఓకే. మేజర్ గా ఇన్వాల్వ్ అయినటువంటి కాప్స్ ఎవరు? ఓకే. త్రిశక్తి కాప్స్. ఓకే. త్రిశక్తి కాప్స్ సుక్నా సిలిగురి కారిడార్ హై ఆల్టిట్యూడ్ మిలిటరీ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్స్ లో భాగంగా. హై ఆల్టిట్యూడ్ అంటే ప్రధానంగా హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మనకి ఎక్కువగా హిల్ స్టేషన్స్ లో ఏదైతే ఉంటాయో అక్కడ కాంబాట్ రీజియన్స్ ఉంటాయి కదా. సో ఆ రీజియన్ లో మిలిటరీ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్స్ లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. టెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఫర్ ఎన్హాన్స్డ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్. ఓకే. రియల్ టైమ్ సర్వేలెన్స్, నెక్స్ట్ ఫాస్టర్ డిసిషన్ మేకింగ్ కోసం అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా దీంట్లో ఏఐ టెక్నాలజీని అదేవిధంగా డ్రోన్స్ ని వాడడం జరిగింది. ఏఐ ఎనేబుల్డ్ సెన్సార్ ఇంటిగ్రేటెడ్ విత్ సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ టు షూటర్ లింక్ అని చెప్పేసి ఈ విధంగా ఎక్సర్సైజ్ అనేది రియల్ టైమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ ని ఉపయోగించి హై ఆల్టిట్యూడ్ మనకు అత్యంత ఎత్తున ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్ లాంటి వాటిలో ఏ విధంగా యుద్ధాన్ని నిర్వహించవచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.